నమస్తే. వెల్కమ్ టు విత్రే న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించిన మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధుముదిరాజ్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు నడిపించిన మహోన్నత దార్శనికుడు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనే నమ్మకంతో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించి కోట్లాది మంది యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని నీలం మధుముదిరాజ్ పిలుపునిచ్చారు.